ఎన్నికల్లో సహజమైన రుచి ఎన్ఎస్పీ మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పీ మసాలా. వెల్కమ్ టు సుమన్ టీవీ. సందీప్ చక్రవర్తి ఈరోజు ఎక్కడ చూసినా దేశవ్యాప్తంగా పేరు మారుమోగిపోతున్న పేరు. అది ఒక తెలుగు వ్యక్తి. ఎందుకు చెప్తున్నామా? ఎందుకంటే కర్నూలు చెందిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ చెందిన కర్నూలు వ్యక్తి. మెడిసిన్ చదువుకొని తర్వాత సివిల్స్ మీద దృష్టి పెట్టి 2014లో ఐపీఎస్ అయిన ఆ వ్యక్తి శ్రీనగర్ పోలీస్ ఆఫీసర్గా తన విధులు నిర్వర్తించడంలో దేశవ్యాప్తంగా పేరు సాధించారు. ఇప్పటికే 6 సార్లు రాష్ట్రపతి అవార్డు పొందారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆయన గొప్పతనం ఏంది. రియల్ పోలీస్ ఆఫీసర్. ఇప్పుడు దేశం మారణ హోమానికి గురి కాకుండా, ఒక ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం కాకుండా దేశవ్యాప్తంగా 200 టార్గెట్లు పెట్టారు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, జైషే మహమ్మద్. వాళ్ళ యొక్క ఉగ్రవాదుల కుట్ర నుంచి వేలాది మందిని, అంటే వేలాది మందే కాదు లక్షలాది మందిని కాపాడిన గొప్ప వ్యక్తి, తెలుగు వ్యక్తి సందీప్ చక్రవర్తి అని చెప్పుకోవచ్చు. ఓ తెలుగువాడిగా గర్వపడుతున్నాం. సుమన్ టీవీ సాక్షిగా ఆ వ్యక్తి గురించి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో పుట్టిన వ్యక్తి పోలీస్ ఆఫీసర్గా శ్రీనగర్లో చేయటం అంటే కత్తి మీద స్వామి. దినదిన గండం నూరేళ్ళాయిసే, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవించాలి. అటువంటి నిత్యం మారణహోమంగా ఉండే శ్రీనగర్లోనే ఆయన వర్క్ చేశాడు. మొన్ననే రాష్ట్రపతి అవార్డు కూడా 2020 సంవత్సరానికి తీసుకున్నాడంటే, ఇప్పటి వరకు 6 సార్లు రాష్ట్రపతి అవార్డు తీసుకున్నారంటే అతని గొప్పతనం తెలుసుకోవచ్చు. ఇంతకీ మూలాల్లోకి వెళ్తే ఆయన చేసింది ఏంటి? ఈ ఉగ్రవాద కుట్రని భగ్నం చేయడానికి కారణం ఏంటి? శ్రీనగర్ పోలీసు ఉన్నతాధికారిగా ఆయన విధులు నిర్వర్తిస్తా ఒక పోస్టర్ అతికిస్తూ ఉంటే, ఎందుకంటే 2019 దాకా ఇష్టం వచ్చినట్టు పోస్టర్లు అంటించేవాళ్ళు, సైనికులను బెదిరించేవాళ్ళు. ఈ ఉగ్రవాద సమస్యలు అవన్నీ మామూలే. ఆ తర్వాత ఎప్పుడైతే ఆర్టికల్ 370 రద్దు చేశారో, మోదీ గారు సుస్థిరమైన ఈ దేశం ఏదైతే కాశ్మీర్లో కూడా అంతర్భాగం అని చెప్పారో, అప్పటి నుంచి ఉగ్రవాదులు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దాడులు చేయడానికి వాళ్ళు ఇదవుతూనే ఉన్నారు. కానీ కాకపోతే దశాబ్దంలో వాళ్ళు ఏ ప్రయత్నం చేసినా, ఒక యూరి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏది కూడా సక్సెస్ కాల. కానీ అది పహల్గామ్ దాడికి ఇదిగా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలు 9 స్థావరాల మీద దాడి చేసి 100 మంది ఉగ్రవాదుల్ని మొట్టుపెట్టిన తర్వాత మన శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి భారతదేశం ఏంటో తెలియజేశాం. ఐక్యరాజ్యసమితితో సహా 180 దేశాలు భారతదేశం వైపు మద్దతు నిలబడినాయి అంటే భారతదేశం గొప్ప అటు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎప్పుడు కూడా మనం ముందుగా ఒకరు జోక్యం చేసుకొని ఒకరి మీద దాడి చేయం. మన మీద దాడి చేస్తే తప్పితే మన భారతదేశ సత్తా అందరికీ తెలిసింది. అటువంటిది ఈ రోజున అది దృష్టిలో పెట్టుకొని దానికి ప్రతీహారంగా జనవరి 26ను మానవహోమం సృష్టిద్దాం ఎర్రకోట సాక్షిగా అని చెప్పి ప్రయత్నం చేశారు. భద్రత దృష్ట్యా కుదరలా. తర్వాత దీపావళి పండుగ రోజు ట్రై చేశారు, అది కూడా కుదరలా. ఇకపోతే డిసెంబర్ 6కి వాళ్ళు దృష్టి పెట్టారు. 200 ప్లేసులు అంటే, టార్గెట్లు అంటే చూడండి వాళ్ళు ఎంత నరనరాల్లో విషం చిమ్ముతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు దీంతోపాటు ఒక మహిళ షాహీన్ అనే ఒక డాక్టరు 10 రూపాయలకి డాక్టర్ అని చెప్పేసి పేద ప్రజల్ని మభ్యపెట్టి ఉచితంగా వైద్యం అందిస్తానని చెప్పి లక్నోలో ఆమె చేస్తా, దీని వెనక జైషే మహమ్మద్ చెప్పిన మాటలు వింట ఆమె కూడా ఇట్లా దీనికి రూపుకల్పి చేసిందంటే, దీని వెనక 5 డాక్టర్లు ఉన్నారంటే, డాక్టర్ అంటే ఏంటి? దేవుళ్ళలాగా చూస్తాం. అటువంటి డాక్టర్లే మన దేశంలో ఉంటా, మన గాలి పీల్చుకుంటా, మన తిండి తింటా మన దేశాన్ని అస్థిరత్వం చేయాలంటే మరి ఆ కుట్రని భగ్నం చేసిన తెలుగు వ్యక్తి గురించి మనం చెప్పుకోవాలి కదా. మరి ఇప్పుడు ఆయన చేసింది ఏంటి? 2019 దాకా ఎట్లా కాబట్టి ఎట్లా పోస్టర్లు అంటించే వాళ్ళు ఈ మధ్య పోస్టర్లు శ్రీనగర్లో అంటించడం ఆయన గమనించాడు. ఎవరి పోస్టర్లు అంటించింది? ఆ 3 వ్యక్తులు ఎవరని సీసీ కెమెరా ద్వారా ఫుటేజ్ని సేకరించారు. ఆ 3 కూడా పోలీసుల మీద రాళ్ళు రువిన వాళ్ళలో నిందితులుగా ఉన్నారు. వాళ్ళని తీస్తే వాళ్ళ వెనక ఎవరున్నారని చేస్తే మత గురువు మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ ఉన్నారని తెలిసింది. ఆ తర్వాత కట్ చేస్తే వేరే యూనివర్సిటీస్లో డాక్టర్లుగా ఉంటా, అటు శ్రీనగర్లో కావచ్చు, హర్యానా కావచ్చు, ఉత్తరప్రదేశ్ లక్నో కావచ్చు, వేరే ప్లేస్లో ఉంటా వీళ్ళు మతాన్ని రెచ్చగొట్టి భారతదేశాన్ని విధ్వంసం చేయాలని జైషే మహమ్మద్ లాంటి సంస్థలకి ఇచ్చేసుకుంటా 6 మాసాల నుంచి కుట్ర పన్నారంటే మనం ఏం చెప్పుకోవాలా? ఎంత దారుణమైన విషయం. మరి ఈయన చేసింది సందీప్ చక్రవర్తి ఏంటి? మూలాల్లోకి వెళ్ళాడు. ఎవరు వీళ్ళని ఇది చేశాడు? ఆయన చూపించిన చొరవ, ఆయన చూపించిన అప్రమత్తత, ఆయన చూపించిన శౌర్యం ఈరోజు 145 కోట్ల మంది భారతీయులకి ఒక ధైర్యాన్ని ఇచ్చింది. ఎందుకంటే పోలీసులు రక్షణ లేకపోతే -డిగ్రీ సెల్సియస్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ని రక్షణ కల్పించే వాళ్ళు లేకపోతే మనం ఎక్కడున్నాం?
వాళ్ళు తెలిసి చావుకు దగ్గరగా ఉండే సరిహద్దులో ఉన్న పాకిస్తాన్తో పాటు ఉగ్రవాద సమస్యలతో పోరాడుతూ ఉన్నారు. అటువంటిది ఈరోజు సుమన్ టీవీలో సందీప్ చక్రవర్తి గురించి, ఒక తెలుగు వ్యక్తి శౌర్యాన్ని గురించి, 6 సార్లు రాష్ట్రపతి అవార్డు పొందిన ఆ వ్యక్తి గొప్పతనాన్ని గురించి చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు. పుట్టుక మరణం మధ్య మనం ఏమి సాధించామనేది ముఖ్యం. ఒక తెలుగు వ్యక్తి ఈ రోజున ఈ మారణహోమం జరగకుండా కాపాడాడంటే మామూలు విషయం కాదు కదా. ఆయన కూడా చాలా ప్లేస్లో, సేఫ్టీ ప్లేస్లో ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కావచ్చు, తెలంగాణ క్యాడర్ కావచ్చు, లేకపోతే ముంబై మహారాష్ట్ర క్యాడర్ కావచ్చు, గుజరాత్ క్యాడర్ కావచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. కానీ ఆయన శ్రీనగర్ అంటే చూడండి, ఎప్పుడు కూడా దేశాన్ని రక్షించే భావజాలం ఉండాలి, ఆ ధైర్యం ఉండాలి. నికాల్సైన పోలీస్ ఆఫీసర్గా ఈ రోజున సందీప్ చక్రవర్తి ప్రజల ఉదయాల్లో నిలిచిపోయాడంటే మరి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే స్పెషల్ ఆఫీసర్గా ఆయన నిత్యం ప్రజలతో మమేకమై ఈ భారతదేశం యొక్క గొప్పతనం, భారతదేశాన్ని రక్షించే విధానంలో ఆయన అందరికీ నేటి స్ఫూర్తి ప్రదారక మనం నిలిచిపోయాడని చెప్పి అనుకోవాలా. ఆయన చేసిన బృహత్తర కార్యక్రమం ఇప్పుడు ఈ రోజున ఇంతమందిని పట్టించిందంటే మరి దాన్ని బట్టి ఏం చేసుకోవాలా. మాంసం ముద్దలుగా మిగిలిపోయారు, 13 మంది చనిపోయారు. క్షతగాతులంతా నిన్న భూటాన్ నుంచి వచ్చి స్వయంగా మోదీ గారు వెళ్ళి హాస్పిటల్లో పరామర్శించారు. ఒకవైపు ఆపరేషన్ ఏదైతే అజిత్ దోవల్ ఉన్నారో ఆయన చూస్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ మొత్తం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఢిల్లీ పోలీస్ నుంచి తీసుకున్నారు. అంటే భారతదేశం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనమిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ 4th ప్లేస్ నుంచి 3rd ప్లేస్లోకి వచ్చాం. ఇది చూడలేక భారతదేశం ఏ రోజుకైనా నెంబర్ 1 అవుతుందనే ఉద్దేశంతో పక్కనున్న ఏర్పాటు ఉగ్రవాద సమస్యలన్నీ కూడా మన మీద విషం జరుగుతుందంటే మనం కుహనా లౌకికవాదులు ఏం చెప్పాలా? వివిధ పార్టీలన్నీ పక్కన పెట్టాలా? దేశం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు భారత రాజ్యాంగాన్ని రాసించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని గుర్తుపెట్టుకోవాలా. ఇటువంటి దేశంలో ఉన్నందుకు మనం అంతా గర్వపడాలా. ఇటువంటి సందీప్ చక్రవర్తులు ఉన్నందుకు వరకు మనం గర్వపడాలా. ఒక రాజపుటాన రైఫిల్స్ కావచ్చు, పంజాబ్ రైఫిల్స్ కావచ్చు, ఆర్మీలో బిఎస్ఎఫ్ కావచ్చు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు, ఈ రోజున ఎన్ఐఏ కావచ్చు, ఇంతమంది ప్రాణాలు సైతం పణంగా పెట్టి దేశాన్ని కాపాడుతూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? సరిహద్దుల్లో ఇటువంటి రాజేంద్ర నగర్లో ఒక వ్యక్తి ఆముదాల్లో ఇది చేసే రెజిన్ అనే విష పదార్థాన్ని, సైనిడికి మించిన విష పదార్థాన్ని తయారు చేసి పళ్ళల్లో తర్వాత వాటర్ ట్యాంకులో కలపాలనుకున్నాడంటే మన హైదరాబాద్ కూడా ఎంతమంది చనిపోయేవాళ్ళు? లక్షల మంది చనిపోయేవాళ్ళు వాళ్ళు చేసే పనికి. అది కూడా పసిగట్టారంటే ఒక డాక్టర్ వృత్తిలో ఉండి ఇక్కడ హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఉన్నారంటే మరి పక్కన వాళ్ళు తెలియకుండా ఇది జరుగుతుందా? మీరేం చేయాలా? మన హైదరాబాద్ని మనం కాపాడుకోవాలి, మన దేశాన్ని కాపాడుకోవాలంటే ఎవరైనా ఈ ఉగ్రవాదులు ప్రేరేపితంగా ఉన్నారో వాళ్ళని పట్టి పోలీసులకి వాళ్ళ నివేదిక ఇవ్వాలా, పోలీసులకి ఉప్పందించాలా. చేయకపోతే మన దేశం ఏమవుతుంది, మన కుటుంబాలు ఏమవుతాయి, మన బిడ్డల భవిష్యత్తు ఏమవుతుంది అనేది ఆలోచించుకోవాలి. ఒక సందీప్ చక్రవర్తిలాగా మీరు కూడా మారాలని సుమన్ టీవీ సాక్షిగా తెలియజేస్తున్నాం. ఇటువంటి ఏర్పాటు ఉగ్రవాదులను ఎంతోమందిని మనం చూసాం. డిసెంబర్ 6 వస్తే మనం భయంతో బతకాలా, ఆగస్టు 15, జనవరి 26 వస్తే ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తారని ఒకవైపు ఢిల్లీ వణికిపోతూ ఉంది. ఎయిర్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇంకొక వైపు ఇక ఉగ్రవాద కార్యకలాపాల ఎర్రకోట కేంద్రంగా నిత్యం అనేక దేశాలు, 150 దేశాల యొక్క రాయబార కార్యాలయాలు ఢిల్లీలో ఉన్నాయి. ప్రధానమంత్రి, రాష్ట్రపతి, సర్వసైన్యాధ్యక్షులు ఉండే ఢిల్లీలో ఇటువంటి అశాంతి కలిగజేసే ఈ ఉగ్రవాదుల్ని కుక్కటి వేలతో సహా ఏరిపారేయాల్సిన సమయం ఆసన్నమైంది. పాకిస్తాన్ ఖబర్దార్ అని అందరూ మనం చెప్పాలి. మన దేశాన్ని, మన జెండాని మనం కాపాడుకోవాలి, మనం మోయాలి. ఇటువంటి నిజాయితీగల పోలీస్ ఆఫీసర్లు మన బాధ్యతగా నిలవాల్సిన అవసరం ఉన్నది. మిగతా అందరూ కూడా స్ఫూర్తిగా ఇటువంటి ఉండటం వల్ల ఈ దేశం మనం హ్యాపీగా బతుకుతున్నాం, హ్యాపీగా నిద్రపోతున్నాం. కాబట్టి హైదరాబాద్ ఎక్కడ ఉగ్రవాద మూలాలు ఉన్నా హైదరాబాదే అడ్డాగా కనపడతా ఉంది. ఒక డాక్టరు ఆముదాలు మరిగించి చివరిగా రసాయనం తయారు చేసి దానికి సైనిడ్గా అతను బరాక్ ఒబామాకి, ట్రంప్ మీద కూడా ఇట్లా కార్డు మీద పూసి ఆ విషప్రయోగం ద్వారా చంపాలని చూశారని చెప్పి తెలుస్తుంది. అటువంటి జరుగుతూ ఉంటే మన బిడ్డల భవిష్యత్తు ఏంటి? హైదరాబాద్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనమిక్తో పాటుగా మోస్ట్ లివబుల్ సిటీగా 2030 నాటికి ప్రపంచంలో ఎదుగుతుంది. అటువంటిది ఏం జరుగుతుంది? ఓల్డ్ సిటీలో ఎందుకు ఇట్లా దీన్ని ప్రోత్సహిస్తున్నారు? అది కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలా. ఇటువంటి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే ఎవరైనా సరే మీరు ఇమ్మీడియట్గా పోలీసు వ్యవస్థ ఉంది, వాళ్ళకి సమాచారం అందించండి. మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన కుటుంబాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదేమైనా సరే 6 సార్లు రాష్ట్రపతి ప్రెసిడెంట్ మెడల్ సాధించిన ఆంధ్రప్రదేశ్ చెందిన ముద్దు బిడ్డ, మన తెలుగు బిడ్డ, శ్రీనగర్ పోలీసు ఉన్నతాధికారి ఈ ఉగ్రవాద కుట్రల్ని భగ్నం చేసి మన దేశాన్ని సార్వభౌమతను కాపాడినందుకు హ్యాట్స్ ఆఫ్ సందీప్ చక్రవర్తి.